ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలిస్తూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం కమిషనర్ శేషన్న. నంద్యాల ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వాహకుల నిర్లక్ష్యంతో మందుబాబుల అడ్డాలుగా మారుతున్నాయి. కనీస భద్రతా కరువు పట్టించుకుని అధికారులు. నంద్యాలలో ఘనంగా లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం. డాక్టర్ రామకృష్ణారెడ్డి, న్యాయవాది వెదుల్లా రామచంద్రరావు. నంద్యాల 29వ వార్డు సాదిక్ నగర్ లో మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ మాబునిసా ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ హెల్ప్ డెస్క్ల ఏర్పాటు. నంద్యాలలో అర్ధరాత్రి వైఎస్ఆర్ పాత విగ్రహం తొలగింపు. కొత్త విగ్రహ ఏర్పాటుపై ఉత్కంఠ. క్రేన్తో విగ్రహం తొలగింపు. జూలై 8న జయంతి నాటికి కొత్త విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నాలు. ఒకవైపు ప్రభుత్వం మొక్కలు నాటాలి, పచ్చదనం కాపాడాలి అంటూ ప్రచారం చేస్తుండగా మరోవైపు అదే ప్రభుత్వ కార్యాలయాల వద్ద పచ్చని చెట్లను తొలగించడం వివాదాస్పదంగా మారిన వైనం. బండి ఆత్మకూరులో మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా. తలసేమియా చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించాలనే లక్ష్యంతో విశేష స్పందన. మనోహర్ రెడ్డి. నంద్యాలలో కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ కమల్ హుస్సేన్ ఏడవ వర్ధంతి. చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించారు ఐఎఫ్టీయూ జిల్లా కోశాధికారి చౌడప్ప. నంద్యాల పట్టణంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ శేషన్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది, వీఎల్ఓలు పనితీరును సమీక్షించారు. పలు వార్డుల్లో తనిఖీలు నిర్వహించిన కమిషనర్ కొంతమంది వీఎల్ఓలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం తక్కువగా ఉంది, ఎవరు అలసత్వం చూపకుండా బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రతి సచివాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకుని తమ ఓటర్ వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. ఓటర్ జాబితా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిబ్బందికి కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 2002లో ఓటర్ ఐడి కనుక ఆ డేటా కింద ఉంటే కనుక ఎవరు ఎలాంటి అదనంగా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఏ డాక్యుమెంట్స్ మేము అడగం, అక్కర్లేదు కూడా. ఒకవేళ వాళ్ళు అడిగినా కూడా అవసరం లేదని చెప్పండి. సబ్సిక్వెంట్గా మీకు సంబంధించినటువంటి డేటా ఎక్కడ కూడా లేనట్లయితే కనుక, దొరకట్లయితే కనుక మీకు ఇచ్చినటువంటి ఫామ్ ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ ఒకసారి మీరు గమనిస్తే కనుక బ్యాక్ సైడ్ ఇలా ఉంటాయి. ఇందులో 12 టైప్స్ ఆఫ్ ఐడీలు ఇచ్చారు. దీంట్లో ఏ ఒక్క డిసిషన్ కూడా సరిపోతుంది. అంతేగాని ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో ఏదో ఒకటి అంటే మీకు సంబంధించిన ఆ యొక్క డేటా ఏమి లేకపోతే ఒక్కటి ఇస్తే కనుక ఈ విషయాన్ని గమనించండి. సమయం ఎక్కువ లేదు కాబట్టి అందరూ కూడా ఫామ్స్ చదివినటువంటి ప్రతి వ్యక్తి కూడా మీ యొక్క బిఏలను సంప్రదించండి. అలాగే పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా బిఏలు ఉన్నారు. బిఏలోస్ వస్తారు. రాని పక్షంలో ఒకవేళ మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి, రావటం ఆలస్యం అవుతుంది కనుక సంప్రదించండి. ఎందుకంటే మీకు ఒక విషయం గమనించుకోవాలి. మీ బిఏలో ఎవరో చెప్పేసి ఒకవేళ డౌట్ రావచ్చు. ఇక్కడ అతనికి సంబంధించినటువంటి పేరు ఉంటుంది. ఇక్కడ ఫస్ట్లోనే బిఎల్ఓ అతని యొక్క సెల్ నెంబర్ కూడా ఉంటుంది. అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. ఇది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఫోన్ చేయండి. ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. అతను కాల్ చేయండి, అతను వస్తాడు. ఫామ్ పడి అటుకెళ్ళిపోతాడు, అతను రిజిస్ట్రేషన్ చేస్తాడు. సో ఈ యొక్క విషయాలను ఇక్కడ ఉన్నట్టు వారందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. నంద్యాల మండల కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాలు నిర్వాహకుల నిర్లక్ష్యంతో మందుబాబులు అడ్డాలుగా మారుతున్నాయి. కనీస భద్రతా సిబ్బంది లేకపోవడంతో సెలవు రోజులు వచ్చాయంటే చాలు కార్యాలయ ప్రాంగణాలు మద్యం సేవించే వారి కోసం కేంద్రాలుగా మారిపోతున్నాయి. సెలవు దినాల్లో ఎక్కడ చూసినా మద్యం బాటిళ్లు, గ్లాసులు కనిపిస్తూ ఉండడం సాధారణంగా మారింది. కొందరు అక్కడే కూర్చుని మద్యం సేవిస్తూ గోలె చేస్తూ చిందులేస్తుండడంతో పరిసర ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. వాచ్మెన్ లేకపోవడంతో ఎవరైనా కార్యాలయ ప్రాంగణంలోకి సులభంగా ప్రవేశించి
ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో ప్రభుత్వ ఆస్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ప్రతి ఉదయం కార్యాలయాలకు వచ్చే సిబ్బంది పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కార్యాలయ ఆవరణంలో చెల్లాచెదురుగా పడిన మద్యం బాటిల్ చెత్తను తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నా ఈ పరిస్థితి ఉండేది కాదని సిబ్బంది ఆవేదన చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఇలా దుర్వినియోగం కావడం దురదృష్టకరమని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కార్యాలయాల వద్ద భద్రతా సిబ్బంది నియమించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే ప్రభుత్వ కార్యాలయాల గౌరవం మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నంద్యాల లయన్స్ క్లబ్ 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ జిల్లా వైస్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ జి రవికృష్ణ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా సందీప్, కార్యదర్శిగా మేడా చంద్రశేఖర్, కోశాధికారిగా సురేష్ బాధ్యతలు స్వీకరించారు. కొత్త సభ్యులకు డాక్టర్ సహదేవుడు సభ్యత్వ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు సేవా తత్పరత పనిచేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఆరోగ్యం, విద్య, స్వయం ఉపాధి రంగాల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు. నూతన అధ్యక్షుడు సందీప్, కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా విస్తృత సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గత కార్యవర్గ సభ్యులు అతిథుల్ని శాల్వా జ్ఞాపికతో సత్కరించారు. పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. లయనిజంకి 2015లో కసెట్టి చంద్రన్న గారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చాను. అలాగే ఈ లయనిజంలో చేరిన తర్వాత నాకంటూ ఒక బ్యాచ్ ఫామ్ అయింది, యూత్ బ్యాచ్ అంటారు. ఏ కార్యక్రమంలో అయినా కూడా నా వెన్నంటి నుండి నన్ను సహకరిస్తూ ముందుకు నడిపిస్తున్న యూత్ బ్యాచ్కి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే నా మీద నమ్మకం ఉంచి నన్ను అధ్యక్షుగా ఎన్నిక చేసిన లయన్స్ పెద్దలకి అందరికీ నా ముఖ్య ధన్యవాదాలు. అలాగే ముందు అధ్యక్ష కార్యదర్శులు ఏవైతే సేవా కార్యక్రమాలు చేశారో అవన్నీ స్ఫూర్తిగా తీసుకొని అన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం. ధన్యవాదాలు. నిర్వహించినటువంటి సేవా కార్యక్రమాలకి మీ అందరూ కరతాల ధ్వనులతో నెల నాగరాజు గారికి, కసరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, జనార్దన్ గారికి, వారికి సహకరించినటువంటి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఒక ప్రత్యేకత ఉంది. అనేక మంది తమ పిల్లలకి ఆస్తుల్ని వారసత్వంగా రాసిస్తూ ఉంటారు. మా నంద్యాల లయన్స్ క్లబ్లో తండ్రులు ఆస్తులతో పాటు సేవా తత్వాన్ని కూడా వారసత్వంగా అందించారు. కసెట్టి కృష్ణమూర్తి గారు, వారి కుమారుడు కసెట్టి చంద్రశేఖర్ గారు లయన్స్ క్లబ్ సభ్యులుగా ఉన్నారు. భవనాస్ నాగమహేష్ గారి తండ్రి గారు భవనాస్ శ్రీరామమూర్తి గారు లయన్స్ క్లబ్ లో ఉన్నారు. అదేవిధంగా కసెట్టి వేణుమాధవ్ తండ్రి గారు శ్రీనివాసులు గారు లయన్స్ క్లబ్ లో ఉన్నారు. డాక్టర్ సహదేవ్ గారు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ కుమారుడు సిద్ధార్థ, చైతన్య లయన్స్ క్లబ్ లో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ బిఎస్సి కృష్ణమూర్తి గారు వాళ్ళ కుమారుడు రాజీవ్ని లయన్స్ క్లబ్ లో చేర్చడం జరిగింది. తర్వాత ఎంఏ గుప్తా గారు వారి కుమారుడు శేఖర్ గుప్తా గారిని లయన్స్ క్లబ్ లో చేర్చడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. సందీప్ కన్నయ్య గారు లయన్స్ క్లబ్ లో ఉన్నారు. ఈరోజు అధ్యక్షులుగా పొందినటువంటి సందీప్ ని లయన్స్ క్లబ్ లో చేర్చడం జరిగింది. అదేవిధంగా సైకిల్ భవన్ వాళ్ళ తండ్రి గారు కూడా లయన్స్ క్లబ్ లో ఉన్నారు. ఆయన కూడా మన లయన్స్ క్లబ్ సభ్యుడిగా ఉన్నారు. నంద్యాల పట్టణంలోని 29వ వార్డు సాదిక్ నగర్ లో మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ మాబునిసా ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాబునిసా మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించే నాయకత్వాన్ని ఎన్నుకునే శక్తి ఓటుకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఎస్ఆర్ ప్రక్రియలో తమ పేరును నమోదు చేసుకుని ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే 29వ వార్డులో ఓటర్ నమోదు విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొంతమంది తమ పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ ఆన్లైన్ లో కనిపించడం లేదని, పలువురు ఓట్లు గల్లంతైనట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా హెల్ప్ డెస్క్ ను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మన ఓటర్ జాబితాల గురించి BLOs గానీ BLAs గానీ
మన వార్డులలో తిరిగి తమ తమ ఓట్లు భద్రపరచుకోవడానికి ఈ ప్రక్రియ అనేది గత నెల 15 నుంచి ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే మేమందరం తమ తమ వార్డులలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఓటు మన హక్కు మన భద్రత అనే ముఖ్య సమాచారంతో ప్రజలలో అవేర్నెస్ తీసుకొస్తూ తమ ఓట్లను భద్రపరచుకోవాల్సిందిగా ఏదైతే 2002 జాబితా ప్రకారం తమ ఓట్లు తమ పిల్లల ఓట్లు చెక్ చేసుకొని అన్ని భద్రపరచుకోవాల్సిందిగా ప్రజలలో అవేర్నెస్ చేస్తూ నిన్నటి నుంచి ఇక్కడ హెల్ప్ డిస్క్ గాని SIR తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున SIR హెల్ప్ డిస్క్ ద్వారా ప్రజలకు ఏదైతే అవసరమైనటువంటి సమాచారాలు ఇస్తూ వాళ్ళ ఓటు ఎక్కడ వెళ్లకుండా వాళ్ళకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడానికి హెల్ప్ డిస్క్ గాని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు మాజీ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ప్రతి పార్టీ తరఫున BLAs ఉంటారు. వాళ్ళని గాని సమాచారం ఏదన్నా తెలియకుంటే తెలుసుకోవాల్సిందిగా ప్రజలను గాని గత కొన్ని రోజుల నుంచి వార్డులలో తిరుగుతూ అవేర్నెస్ ని గాని కల్పించడం జరిగింది. అయినా ఇప్పటికి గాని మేము అధికారుల దృష్టికి గాని కొన్ని సమస్యల్ని తీసుకుపోవాలని తలుచుకున్నాం. ఎందుకంటే ముందుగానే SIR అంటే ప్రజల్లో ఒక అభద్రతా భావం ఉంది. అవి తొలగించాల్సిన అవసరం అధికారులకు గానీ ఉంది. కాబట్టి ప్రజలకు ఇంకా మంచి అవేర్నెస్ తీసుకుంటే ఇంకా కొద్ది కాలమే మనకు వ్యవధి ఉంది. కాబట్టి కొన్ని ఓట్లు అనేవి మా వార్డులోనే దాదాపు ఒక 5-6 హౌస్ ఇండ్ల మ్యాపింగ్సే చూపించట్లేదు. గత 30-40 సంవత్సరాలని వాళ్ళు ఉన్నా గానీ వాళ్ళు ఓట్లు వేసినా గానీ కనిపించట్లేదు అని చెప్పి భయాందోళన చెందుతున్నారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి అధికారుల దృష్టికి సమస్యలు కానీ తీసుకెళ్తాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ ప్రజలు కానీ మనకు టైం లేదు కాబట్టి తొందరగా మీకు కావాల్సిన సమాచారాన్ని అందుకొని మీ తరఫున ప్రతి ఒక్క విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నంద్యాలపట్నం శ్రీనివాస సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాత విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు క్రేన్ సహాయంతో తొలగించారు. అనంతరం విగ్రహ శిథిలాల్ని ట్రాక్టర్లో తరలించారు. గత మే 12న ధ్వంసమైన వైఎస్ఆర్ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని నెల 8న జరగనున్న వైఎస్ఆర్ జయంతి నాటికి ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చొరవతో తెనాల్లో కొత్త విగ్రహం తయారు చేస్తున్నట్టు సమాచారం. అయితే కొత్త విగ్రహం ప్రతిష్టకు అవసరమైన R&B మున్సిపల్ శాఖల అనుమతుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. అనుమతులు లేకుండానే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే వివాదాలు తలెత్తే అవకాశం ఉందని చర్చ సాగుతుంది. కొత్త విగ్రహ ఏర్పాటుపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అంశంపై రాజకీయ వర్గాలతో పాటు స్థానిక ప్రజల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ये तो हमारा है यूट्यूब ఒకవైపు ప్రభుత్వం మొక్కలు నాటాలి, పచ్చదనం కాపాడాలి అంటూ ప్రచారం చేస్తుండగా మరోవైపు అదే ప్రభుత్వ కార్యాలయాల వద్ద పచ్చని చెట్లను తొలగించడం వివాదాస్పదంగా మారింది. నంద్యాల పట్టణంలోని మండల కార్యాలయ పరిసరాల్లో ఇటీవల గాలికి కొన్ని చెట్లు కూలిపోవడంతో అధికారులు వాటిని తొలగించారు. అయితే ఇదే అవకాశంగా తీసుకుని పక్కన ఉన్న పచ్చని సక్రమంగా ఉన్న చెట్లను కూడా యంత్రాలతో నరికి తొలగించడం స్థానికుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. పడిపోయిన చెట్లు తొలగించడం సరే కానీ ఆరోగ్యంగా ఉన్న చెట్లను ఎందుకు నరుకుతున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పచ్చదనం పరిరక్షణపై ఒక విధంగా మాట్లాడుతుంటే అధికారులు
విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. పచ్చని వృక్షాలను సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు ఇలాంటి చర్యలకు దిగడం సరైనదేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బండి ఆత్మకూరులో మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించారు. గురు రాఘవేంద్ర భారత్ గ్యాస్ గోడౌన్ ప్రాంగణంలో రాజంరెడ్డి సుజాతమ్మ కుమారుడు రాజంరెడ్డి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి మండల వ్యాప్తంగా యువత ప్రజలు భారీగా తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. తలసేమియా చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడారు. కేవలం 4 రోజుల క్రితం నేను ఇచ్చిన పిలుపుతో యువత నుండి అద్భుతమైన స్పందన రావడం సంతోషంగా ఉందని, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాజంరెడ్డి సుజాతమ్మ గారు, మనోహర్ రెడ్డి ఇప్పటికే వేసవి కాలంలో చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడం, చల్లటి మజ్జిగ పంపిణీ చేయడం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు అభినందించారు. రాజంరెడ్డి సార్ గారి, సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో ఏ అకేషన్ లేకున్నా కూడా, ఏ సెలబ్రేషన్ లేకున్నా కూడా కేవలం తలసీమ చిన్నారుల గురించి తెలుసుకొని సార్ గారు ఈరోజు ప్రత్యేకంగా వారి విలువ సమయాన్ని కేటాయించి పిల్లల ప్రాణాల కోసం ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా సార్ గారు, రాజంరెడ్డి సార్ గారు అంటే సేవకు మారిపోయారు. ఎందుకంటే కరోనా టైం అయితేనేమి ఆయన దగ్గర ఎంప్లాయీస్ ని ప్రేమపూర్వకంగా చూసుకుంటూ ఎవరికి ఏ సాయం కావాలన్నా ఆపదానికి వచ్చిన ఎవరికైనా కూడా లేదు కాదు అనకుండా సాయం చేసే కుటుంబం ఆ కుటుంబము. అలాగే ఈ రోడ్ల మీద కూడా వాహనదారులు ఎవరు కూడా వెళ్తున్నా కూడా కుటుంబాలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి వేసవికాలం అయితేనేమి, మధ్య కేంద్రాలు అయితేనేమి, అలాగే నీటి కేంద్రాలు అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఆ కుటుంబానికి ఎప్పుడు ఆ దేవుడు ఎల్లవేళ ఆయుష్ ఆరోగ్యాలు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే సార్, ఈరోజు మీరు ఈ కార్యక్రమం మా కోసం పెట్టడము నిజంగా ఆనందం సార్. ఎందుకంటే చిన్నపిల్లలు తలసీమ అని చెప్పేసి మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకు ప్రతి 10 రోజుల కోసం రక్తం ఎక్కాలి సార్. వాళ్ళకు మనం ₹1,00,000 కూడా ట్రీట్మెంట్ లేదు, కేవలం వాళ్ళకు రక్తంతోనే ట్రీట్మెంట్, ట్యాబ్లెట్ కూడా లేవు సార్. అలాంటి వాళ్ళు ప్రతి 10 రోజులకు ఒకసారి రక్తం దొరకక చనిపోతున్నారు సార్, చాలా ఇబ్బంది పడుతున్నారు. కేవలం మన నంద్యాల చుట్టుపక్కలనే 50-60 మంది ఉన్నారు సార్. మన బండాత్మకూరులో కూడా ఉన్నారు సార్. అలాంటి పిల్లలు 2-3 ఉన్నారు సార్. వాళ్ళకు కూడా మనమే బ్లడ్ వాళ్ళకు అందిస్తాం సార్ సమయానికి. వాళ్ళకు ఆ బ్లడ్ దొరకకుంటే సార్ నిజంగా చాలా మంది ఏమనుకుంటారంటే రక్తం మీద పెద్దగా అవగాహన లేక అదేం పెద్ద విషయం కాదులే అని అనుకుంటారు. కానీ మనం ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనకి ఎక్కడ ప్రమాదం జరిగినా, మనకి ఏ ఆరోగ్యం బాగాలేకున్నా కూడా రక్తంతోనే ఏ డాక్టర్ అయినా కూడా ట్రీట్మెంట్ చేసేది. రక్తం దొరకకుంటే మనం ₹1,00,000 ఉన్నా కూడా ఆపరేషన్ అయితే డాక్టర్ గారు స్టార్ట్ చేయరు. ఈ విషయాన్ని కూడా గమనించి ఈ యువతకు మంచి సందేశం ఇస్తున్నారు సార్. మీరు ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మన రక్తం పెట్టడము నిజంగా మీ అభిమానము, మీ ప్రేమ ఎప్పుడు ఆ తలసీమ పిల్లల మీద ఉంటే వాళ్ళకి అదే పెద్ద ఆయుష్ ఆరోగ్యం అవుతుంది సార్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించేందుకు నేను ప్రతి ఒక్కరికి. కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ కమల్ హుసేన్ 7వ వర్ధంతిని ఆదివారం నంద్యాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి ఎస్ చౌడప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ మాట్లాడారు. కమల్ హుసేన్ విద్యార్థి దశ నుండే విప్లవ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని కార్మికులు, బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేశారని పేర్కొన్నారు. పీడిత వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడం ద్వారానే ఆయన ఆశయాలను కొనసాగించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. 1969 జన్మించినాడు. ఆయన నిర్వాడ గ్రామంలో జన్మించినారు. ప్రాథమిక విద్యను నిర్వాడ గ్రామంలో అభ్యసించి తర్వాత ఉన్నత విద్యను పాణ్యం మండలం, పాణ్యం గ్రామంలో అభ్యసించినాడు. అక్కడ విద్యార్థులు అవలంబించిన విద్యార్థులకు సమస్యలపై పోరాటాలు చేస్తూ విద్యాదేశం నుండి విద్యార్థులపై పోరాటం చేస్తూ సమస్యలపై పోరాటం చేసినాడు. కాగా కాలేజీ యాజమాన్యం కొంచెం విద్యార్థులపై ఎక్కువ కఠినంగా వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలను హాస్టల్లో కానీ, హాస్టల్ వసతులు కానీ అక్కడంటే వారి సమస్యలను పోరాటం చేసి పెద్ద నాయకుడు, విద్యార్థి నాయకుడిగా ఎదిగినాడు. తర్వాత నంద్యాల వచ్చే కార్మిక నాయకుడిగా ఎదిగి ఐఎఫ్టిఓ నాయకుడిగా కార్మికుల కోసం భవన నిర్మాణ కార్మికులు కానీ, ఒంటెంటి వాళ్ళ కార్మికులు కానీ,
మా హమాలీ కార్మికులని ఆటో కార్మికులకు వాళ్ళ సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాళ్ళను సమస్యలను పరిష్కరించడానికి చేసినాడు. కానీ భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాలపై ఆయన పోరాటం చేసి కొంతమందికి ఇంటి స్థలాలు కూడా ఇప్పించడం జరిగింది. అటువంటి నాయకుని మనం 2019లో వ్యవస్థాపక గుండెపోటుతో చనిపోవడం బాధాకరము. ఆయన రోడ్డు సిపిఎంఎల్ ఎంఎస్ పార్టీకి తీరుగా భావిస్తూ ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలని కోరుతున్నాం. కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారి 7వ వర్ధంతిని నంద్యాల పట్టణంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారు విద్యార్థి దశ నుండి ఈ యొక్క విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడయ్యాడు. మరి విద్యార్థి దశ నుండి అనేక పోరాటాలు నిర్వహించాడు. విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన రాజీ లేని పోరాటాలు నిర్వహించాడు. మరి అప్పటి ప్రభుత్వం అవలంబించేటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన ఫలితంగా ఆయన పైన కేసులు బనాయించి దాదాపు 2 వారాల పాటు నంద్యాల సబ్ జైల్లో నిర్బంధించడం జరిగింది. మరి నాటి నుండి ఆయన చనిపోయేంత వరకు ఆ విద్యా దశ అయిపోయిన తర్వాత కార్మిక సంఘం నాయకుడిగా బాధ్యతలు నిర్వహించి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన సుదీర్ఘమైనటువంటి పోరాటాలు నిర్వహించాడు. ముఖ్యంగా హమాలీ కార్మికులు, ఆటో రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికై కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారు అలుపెరగని పోరాటాలు నిర్వహించాడు. మరి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ విద్యావంతుడైనటువంటి కామ్రేడ్ కమాల్ హుస్సేన్ ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గ హక్కుల కొరకు, పేద ప్రజల కార్మికుల హక్కుల కొరకు నిరంతరం పరితపించి అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి ఘనత కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారిది. మరి కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారు క్రమశిక్షణ కలిగినటువంటి ఆదర్శ విప్లవ భావాలు కలిగినటువంటి కార్మిక నేతగా మరి అంచెలంచెలుగా ఎదిగి మరి ఆయన మరణము, ఆయన లేని లోటు ఉద్యమానికి తీరని లోటుగా మేము భావిస్తున్నాం. మరి కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారి పోరాట స్ఫూర్తితో నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ కమాల్ హుస్సేన్ గారి పోరాట స్ఫూర్తితో ఆయన మార్గంలో మనం పయనించాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలిస్తూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం కమిషనర్ శేషన్న. నంద్యాల ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వాహకుల నిర్లక్ష్యంతో మందుబాబుల అడ్డాలుగా మారుతున్నాయి. కనీస భద్రతా కరువు పట్టించుకుని అధికారులు. నంద్యాలలో ఘనంగా లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం. డాక్టర్ రామకృష్ణారెడ్డి, న్యాయవాది వెదుల్లా రామచంద్రరావు. నంద్యాల 29వ వార్డు సాదిక్ నగర్ లో మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ మాబునిసా ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ హెల్ప్ డెస్క్ల ఏర్పాటు. నంద్యాలలో అర్ధరాత్రి వైఎస్ఆర్ పాత విగ్రహం తొలగింపు. కొత్త విగ్రహం ఏర్పాటుపై ఉత్కంఠ. క్రేన్తో విగ్రహం తొలగింపు. జూలై 8న జయంతి నాటికి కొత్త విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నాలు. ఒకవైపు ప్రభుత్వం మొక్కలు నాటాలి, పచ్చదనం కాపాడాలి అంటూ ప్రచారం చేస్తుండగా మరోవైపు అదే ప్రభుత్వ కార్యాలయాల వద్ద పచ్చని చెట్లను తొలగించడం వివాదాస్పదంగా మారిన వైనం. బండి ఆత్మకూరులో మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా. తలసేమియా చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించాలనే లక్ష్యంతో విశేష స్పందన. మనోహర్ రెడ్డి. నంద్యాలలో కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ కమల్ హుస్సేన్ 7వ వర్ధంతి. చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించారు ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి చౌడప్ప. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.